ఆయన సతీష్ ఇప్పుడు 2 టాస్కుల తర్వాత రోహిణి ఈ టికెట్ ఫినాలే కోసం నిలిచే కంటెండర్ రేస్లో ఉంటే అట్లాగే విష్ణుప్రియ 2 టాస్కుల తర్వాత ఆ బ్లాక్ బ్యాడ్జ్తో అవుట్ అయిపోతుంది. రేసులోంచి అయితే తప్పుకుంటుంది. అంటే ఈ బ్యాలెన్సింగ్ కోసం ఒక 2 ఛాలెంజెస్, ఈ తులాభారం టాస్క్ ఇలా ఒక్కొక్క కేటగిరీలో ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్, పేషెన్సీ, ఈ స్పీడ్ ఇట్లా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క జోనర్లో 2 టాస్కులు ఇట్లా పెడతారు, లేకపోతే ఎట్లా తొలగిస్తారు. మొత్తానికి టికెట్ ఫినాలే టాస్కులు అయితే ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఇప్పటికే హారిక అండ్ అఖిల్ ఆడిస్తున్నారు కదా, ఇంకా మానస్ అండ్ ప్రియాంక కూడా వచ్చి ఇంకో టాస్కులు కూడా ఆడిస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. మెయిన్ అసలు ఇన్పుట్స్ అర్థం చేసుకోకుండా గేమ్ని ఎట్లా పాడు చేసుకుంటున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళు కాన్వర్జేషన్ మెయిన్ ప్రేరణ, నబిల్ వీళ్ళు గౌతమ్ గురించి మాట్లాడేవని కూడా చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా, అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్స్ అన్ని ఫస్ట్ షేర్ చేసుకుంటా. నెక్స్ట్ ఏ టాస్క్లు ఆడించారు, ఎవరు గెలిచారు, ఎవరు ఈ టికెట్ ఫైనల్ రేసులో ముందే వెళ్తున్నారు నాకు తెలియగానే ఫస్ట్ మీకే తెలియాలంటే ఖచ్చితంగా 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నబిల్ ఏమంటాడంటే, గౌతంలో ఒక తప్పు కనిపిస్తే అందరం దాన్ని పదే 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 చెబితే అది అందరికీ తెలుస్తుంది అని చెబుతా. నేను నామినేషన్ల సందర్భంగా నీకు దండం పెడతా అన్నాడు కదా ఆయనకి, ఆమె ఎవరికి ప్రేరణకి, నీకు కాళ్ళు పట్టుకొని చెప్పమంటే నీకు దండం పెడతా, కాళ్ళకి మొక్కుతాను అన్నాడు కదా. దాన్ని కూడా అంటే అప్పుడే అంత హైపర్ అయిపోతాడు, అప్పుడే మళ్ళీ సైలెంట్ అయిపోతాడు, మాట్లాడినవరా అంటాడు. అంతకుముందే నువ్వు జెన్యున్ కాదు అంటాడు. హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు 100 అనుకుంటారు. ఇక్కడ ఎలా అయిపోయిందంటే నబీల్ అండ్ ప్రేరణ సిచ్యువేషన్ చూస్తే నాకు హీటెడ్ ఆర్గ్యుమెంట్లో 100 అనుకుంటారు. ఈయన 100 అంటే ఆయన 100 అంటాడు. అవి ప్రతి పదం పట్టుకొని తెచ్చి ఆ ఎమోషన్స్ ఎట్లా ఇప్పుడు ఆయన కూడా నబీల్ కూడా నామినేషన్లు అప్పుడు గౌతమ్ని చేసేటప్పుడు కానీ లేకపోతే రోహిణిని చేసేటప్పుడు కానీ ఒకే కామ్ అండ్ కంపోజ్డ్గా ఒకే న్యూట్రల్ ఫ్లోలో వెళ్ళదు కదా. హైపర్ అయ్యాడు, అరిచాడు, కేకలేసాడు, సైలెంట్ అయ్యాడు, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. కానీ ప్రతిదాన్ని పట్టుకొని తవ్వుకొని తీసుకొని అంటే ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, మన నయనిక వచ్చినప్పటి నుంచి ఆమె ఇన్పుట్స్ ఇచ్చినప్పటి నుంచి ఇతను గమనిస్తే ఎవరైనా ఏదైనా ఒక పాయింట్ ఎత్తి చూపితే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు, తీసుకోలేకపోతున్నాడు దాన్ని. నయనిక బ్యాక్ బిచ్చింగ్ చేస్తానో గౌతమ్ కృష్ణ గురించి నీకు అవసరమా? ఆ యష్మితో కలిసి నువ్వు బ్యాక్ బిచ్చింగ్గా కనిపించింది. ఎలా ఆడేస్తున్నాడు, ఎలా ఉండిపోతున్నాడు, ఎలా టాప్ 5లో పెట్టేశారు అవన్నీ ఆయన బాగా ఆడుతున్నాడు, ఆడియన్స్ నచ్చుతుంది. నువ్వు కూడా ఈ బ్యాక్ బిచ్చింగ్ మానేసి ఆట మీద ఫోకస్ పెట్టంటే మళ్ళీ అది కూడా ఏమాత్రం రిసీవ్ చేసుకోలేక నయనిక నాకు అలా ఎందుకు చెప్పేసింది అప్పటి నుంచి నిద్ర పట్టకుండా అసలు బుర్రపాటు చేసుకుంటున్నాడు నిజంగా. ఎంతసేపు నీకు ఏదైతే వద్దని చెప్పింది అదే చేస్తా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. హోస్ట్ చెప్పాక కూడా అర్థం కావట్లే. హోస్ట్ అప్పుడు గతంలోనే చెప్పాడు, బాబు నువ్వు ఏదైనా ఉంటే గౌతమ్ కృష్ణతో మొహమ్మద్ చెప్పు, ఎవరితోనో చెప్పాల్సి వచ్చినా ప్రేరణకి ఇతనికి వీళ్ళిద్దరికి చెప్పింది హోస్ట్. ఒక వారం ఏదైనా చేసేది మంచి వీళ్ళ కోసం అంటే అదే చెప్పాడు. ప్రేరణ నువ్వైనా సరే మొహమ్మద్ చెప్పు, గౌతమ్ కృష్ణ నువ్వైనా సరే మొహమ్మద్ చెప్పు అని ఇతనికి ఎంత నబీల్ కోసం చెప్పాడు కదా. గౌతమ్ కృష్ణ నేను లెటర్ తాగాను, గుంజుకున్నాడు అనేసి నేను నామినేషన్ చేస్తున్నాడు. ఎందుకు నామినేషన్? ఏదైనా ఉంటే ఆయనతో ఫేస్ టు ఫేస్ తేల్చుకోవచ్చు అని చెప్పారు కదా. ఆ నయనిక చెప్పింది అదే కదా. మరి చెప్పిన ఇన్పుట్స్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ పదే పదే అదే తప్పు ఇతను చేస్తా, మళ్ళీ మనం ఆయన ఏదైనా చెబితే తప్పు చేస్తే అందరం కలిపి పదే పదే చెప్పాలంటే మళ్ళీ అంటే ఇలా ప్రచారం చేయాలని చెబితే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని వెంటనే ప్రేరణ రంగంలోకి దిగింది. అదే ప్రయత్నం తీవ్రంగా చేస్తుంది. దానివల్ల అంతిమంగా మనకే లాస్ అవుతుంది అనే విషయం కూడా గమనించట్లా. పైగా ఇక్కడ ఏమంటాడు నబీలు, ఆయన నాకు హెల్ప్ చేశాడు, ఇమ్మోర్టల్ టాస్క్లో శక్తి మేర ప్రాణం పెట్టి ఆల్రెడీ ఇతను గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. పృథ్వీని అవుట్ చేయాలి, ఇతను గెలిపించాలని చేశాడు. అంతా చేస్తే ఆయన హెల్ప్ చేశాడు, అయినా సరే నువ్వు నా గురించి ఇలా బ్యాక్ బిచ్చింగ్ చేసావు, అయినా సరే నేను టాపిక్ ఎత్తలే, దాని గురించి నామినేషన్ కూడా చేయాలి, ఆ పాయింట్ కూడా నాకు అనవసరం ఎంత చెబితే ఆయనతో ఏంటి ఆయన హెల్ప్ చేశాడు అవన్నీ చెప్పుకోవాలా, నేను కూడా చెప్పాలా ఇప్పుడు లిస్ట్ లాగా అంటాడు. మరి ఈయనేం చేస్తున్నాడు, తెల్లారు లేస్తే డబ్బా రైడ్ లాగా నేను ఎంత చేసా అంత చేసి అన్నీ చెప్పుకుంటూ ఉంటాడు కదా. మరి ఈయన చేసింది ఏది చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటే సింపుల్గా చెప్తా. పృథ్వీతో ఏం చెబుతాడంటే, ఆ ఇసుక స్కూప్తో తెచ్చి వేయడంలో అద్భుతంగా ఆడాను, అసలు నీకోసం చాలా కష్టపడ్డాను, నీకోసం ఎంత శ్రమించానంటే అసలు ఎలాగైనా నేను గెలిపించాలని చేశాను, నీ మీద చాలా ప్రేమతో, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నా 13 వారాల నుంచి ఉన్నా కష్టపడ్డావు, మనోడు గెలవాలి ఉండాలి, నువ్వే నీకే లెక్క అంత ఎందుకు చెప్పాలి. పృథ్వీ కళ్ళల్లో ఆనందం కోసం చెబుతుంటే ఆయన ఒక పక్క నబీల్ నన్ను గెలిపించడానికి ఎంత కష్టపడ్డా నేను మురిసిపోవాలా, మరి గొప్పలు కాదా, డబ్బా కాదా, నువ్వెట్లా డబ్బా కొట్టుకోవచ్చు. కానీ ఆయన అదే విషయం, అరే బాబు నీకోసం నేను జెన్యున్గా సపోర్ట్ చేశా, బట్ నేను నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నువ్వు నా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసి అయినా సరే అది కూడా నేను పట్టించుకోవాలి, పిచ్చలు ఐడి తీసుకున్నవన్నీ చెబుతూ ఉంటే అంటే ఆయన చేసిందని నాకు లిస్ట్ పెడితే నేను పెట్టాలా? నువ్వు పెడతా ఉన్నావు కదా, తెల్లారు లేస్తే ఇదే కదా, నేను అంత చేశాను నీకోసం, నేను ఎంత చేశాను నీకోసం, పైగా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ స్కూప్తో ఇసుక నేను కేవలం నీ మీద ప్రేమతోనే నీ కష్టాన్ని గుర్తించి నీకు
నువ్వు ఒకప్పుడు అగ్రెషన్ ఉండేది, అదంతా మారిపోయింది. ఇప్పుడు చాలా సాఫ్ట్‌గా అయిపోయావు పృథ్వీ. నువ్వు మారిన మనిషిని చూస్తాను. నువ్వే అర్హుడు అని మాదిరిగా కేవలం నీ మీద ఉన్న కన్సర్న్‌తోనే, నీ మీద ప్రేమ, అభిమానంతోనే, ఇష్టంతోనే చేశానని మాదిరిగా ఇక్కడ ఎలివేషన్ చెబుతా. అన్నీ అబద్ధాలే. అక్కడికెళ్ళి రోహిణికి ఏం చెప్పాడు? యెస్, నువ్వు నన్ను టీ షర్ట్‌లో తీసావుగా, నేను తీసా. నన్ను తీసేస్తే నన్ను అన్నం పెడతానా? లడ్డూ పెడతానా? నన్ను తీసినోడు తీసేస్తా. ఇట్లా కదా మాట్లాడాడు. నువ్వు తీసావు గనుక నేను మూడో వాడికి చేశా, హెల్ప్ చేశా అని చెప్పాడు. అంటే ఆ అమ్మాయి తీసింది కాబట్టి ఆమె అవ్వకూడదు గనక ఆమె మీద కసితో, కోపంతో ఇతరులకి చేశాడు సపోర్ట్. ఇక టేస్టీ తేజ్ కూడా వాళ్ళ ఫ్రెండే గనక చేయలేక చేశాడు. కానీ ఇక్కడ ఏంటి, అబ్బబ్బే నీ మీద ప్రేమే, 13 వారాల కష్టాన్ని చూసి నీకు చేశాడు మాదిరిగా చెబుతా ఉన్నాడు. నీ హార్డ్ వర్క్ వల్లే చేసిన లేక చెబుతా ఉన్నాడు. నీ ఆవేశం తగ్గిపోయింది. ఏడ తగ్గింది? ఈయన మీదకి మీదకి వచ్చాడు, ఆ నబీల్ మీదకి, ఆ గౌతమ్ మీదకి. ప్రతి వారం ఆయన అలాగే ఉంటా ఉన్నాడు. సో ఎక్కువగా మాట్లాడిస్తే నబీల్ లాంటోళ్ళు ఆ ఫ్లిప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు టీ షర్టుల టాస్క్‌లో కూడా ఏం చేసేవాడు? నేను లాస్ట్‌కొచ్చి నీకు గెలిపించాలనుకున్నా, నీకు మాట ఇచ్చాను, నేనే చేశాను. అందరూ ఏదో టీ షర్ట్ ఎవరి దానికి చేరిపోతే ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళి సంచాలకిస్తే తొడిగేసేవాడు ఆ బొమ్మలకి. బట్ ఈయన మాత్రం ఒక స్పీచ్ ఇచ్చి, నేను నీకోసం మాట ఇచ్చాను, కట్టుబడ్డాను, కష్టపడ్డాను, ఇంత చేశాను, అంత చేసింది అది డబ్బా కాదా? ఈయన మాత్రం డబ్బాలు కొట్టుకుంటూ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రేరణ, నువ్వు గౌతమ్ గురించి నువ్వు సైలెంట్ అయిపోతే నువ్వు ఇన్నోసెంట్ అని మేము అనుకోవాలా? ఆయనకు ఒక చిన్న వడ్డీ తీసుకుని మొత్తం ఇలా 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 తిప్పేస్తూ ఉంటాడని. ఎంతసేపు అంటే ఇప్పుడు ఆయన హోస్టు గట్టిగా డ్రిల్లింగ్ చేసి షటప్ అని అరవడం వల్ల, అదేంటి నేనేం తప్పు చేశా, నా తప్పు ఎక్కడ ఉంది, పైగా నన్ను సారీ చెప్పబోతుంటే ఆయన అంతలా అరిచాడని కంప్లీట్గా లోలో ఉన్నాడు. ఆ లోలో ఉన్నానంటే టేస్టీ తేజ్ చెప్పినట్టుగా 5గురు నామినేషన్లు వేసినా కింద మీద పడి డిఫెన్స్ చేసుకున్నాడు. హోస్ట్ చేసిన డ్రిల్లింగ్ వల్ల షటప్ అనడంతో అసలు ఆ తప్పేంటి అర్థం కాక సైలెంట్ అయ్యాడు. అదే మాదిరిగా గౌతమ్ కృష్ణ కన్నటికి ఈమెను కూడా ఒక్కసారి కసురుకుని ఉండుంటే అప్పుడు తెలిసేది ఎందుకు సైలెంట్ అయిపోతున్నాడు, ఎందుకు హైపర్ అయిపోతున్నాడు, అసలు ఎలా ఉండాలో తెలియని కన్ఫ్యూజ్ ప్రయత్నంలో నాది రైటర్ రాంగ్ అర్థం కాని స్థితిలో వీడికి అర్థం కావట్లే. అలా ఇంకోటి ఏముంటుందంటే, నువ్వు హౌస్‌లోనికి ఆల్రెడీ వచ్చావు, ఇప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు వచ్చాం, మళ్ళీ వస్తాం. అందుకే సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, వినాలి అనేది నా గేమ్ ప్లాను. ఈసారి కంట్రోల్ చేసుకొని ఉండాలి, వినాలి అనేది నా గేమ్ ప్లాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా వెళ్ళాను కదా లెక్క ఆయనంతా గేమ్ ప్లాను. నేను కూడా నెక్స్ట్ టైం వస్తే అట్లా చేస్తానని మాదిరిగా చెబుతూ ఉంది ఇక్కడ. అది ప్యూర్లీ రియల్ కాదు, ఒరిజినల్‌గా ఉండట్లే, మాస్క్ వేసుకుని ఉండడం లేక పోర్ట్రే చేస్తూ ఉంది. నేను ప్రతిసారి ఏదో నెగిటివ్ మాటలు అనేస్తానని ఎలా అంటావు? వాడే అనేది పెద్దది కాదు. అది ఎట్లా పెద్దది కాదు? కానీ నీకు డ్రామా చేయాలనిపిస్తే చేసేస్తావంటే, అక్కడ ఏమన్నాడు ఆయన పృథ్వీరాజు, వాడికేంటి స్కోప్ ఇచ్చేది అంటూ పురుగులా మాట్లాడితే మనుషులు చూస్తే వాడికేంటి ఇచ్చేది స్కోపు? నాకు అసలు లెక్కే లేదు. వాళ్ళంటే ఎంతోమందిని చూశాను, నా బొచ్చుతో సమానం అనేటట్టు మాట్లాడితే దాన్ని ఇగ్నోర్ చేసేయాలంట, పట్టించుకోకూడదంట. కానీ గౌతమ్ కృష్ణ కావాలని దాన్ని డ్రామా చేసాడంట. నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసేస్తే పెద్ద విషయమే కాదని మాదిరిగా చెప్తుంది. కానీ నువ్వు పట్టించుకోకుండా వదిలేయాల్సిన అవసరాన్ని చాలా పెద్ద చేసేసావు అనే విషయాన్ని అందరితో, రోహిణితో, విష్ణుతో, లేకపోతే ఎవరు నబీల్తో అందరితో ఇదే ముచ్చట పెడుతుంది ఆవిడ. అది నీ ప్లాన్ కావచ్చు, అది పట్టుకుని గొడవలో నీకు హైప్ వస్తుంది అనుకోవచ్చు అంట. అంటే ఈ అమ్మాయికి ఒకవేళ ఎవరైనా సరే దానికి ఇచ్చేది అంత రెస్పెక్ట్, దానికి పట్టించుకునేది ఏంటి, అది అలాగే ఓవరాక్షన్ చేస్తానే ఆ ఆటలో భాగంగా విష్ణుప్రియని అనింది అనుకోండి, ఇంత పిచ్చ లైట్ తీసుకుంటుందా? ఆ విష్ణుప్రియ అనందులే లైట్ తీసుకోవాలనుకుంటుందా? దానికి దీనికేంటి, మంచిగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడిన వార్నింగ్ ఇస్తుందా లేదా, గట్టిగా అడుగుతుందా లేదా, ఆ పాయింట్లో డామినేట్ చేస్తుందా లేదా? ఈ అమ్మాయి మరి అది ఎట్లా చెప్పేస్తుంది? అలాగే నబీల్ కూడా ఏమంటాడు, రా అంటే అవినాష్ది తప్పు అనిపించింది కదా, అందుకే ఇతను కూడా హైప్ కోసం కావచ్చు, ఆయన ప్లాన్ చేసుకున్నాడు లేదు ఎట్లా అంటే ప్రేరణ అండ్ నబీల్ ఇలా డిస్కషన్ చేస్తున్నారు. ఆయన గౌతమ్ కృష్ణ అంటే వాడు అనేది కూడా కావాలని హైప్ కోసం దాని మీద ఏదో ఎలివేషన్ ఇచ్చుకొని తనకి పబ్లిసిటీ తెచ్చుకోవాలో లేకపోతే సింపతి వర్క్ కూడా చేసుకోవాలో గేమ్ ప్లాన్లో భాగంగా ఎవరు ఏదైనా వాడు అనేసరికి వాడికి ఏంది హైప్ ఇచ్చిందంటే దాన్ని కావాలనే అక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, డిస్రెస్పెక్ట్ కాకపోయినా ఓన్లీ ఆయన ఇష్యూ చేశాడు, అది గేమ్ ప్లాన్ అని ఇద్దరు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు మళ్ళీ దానికి ఒక ఎగ్జాంపుల్, అవినాష్ కోసం కూడా అరే ఊరే అంటే అప్పుడు ఆయనకి నబీల్కి తప్పు అన్నారు, సారీ పృథ్వీకి తప్పు అన్నారు కదా, డిస్రెస్పెక్ట్ అని మళ్ళీ అలాంటి సిచ్యువేషనే ఈయన క్రియేట్ చేసుకోనంట. ఆయన ప్లాన్ చేసుకున్నాడో లేదో ఈయన ఎట్లా ముందు స్టేట్మెంట్ పాస్ చేస్తారు? ఇదే మరి బ్యాక్ బిచ్చింగ్ అంటే. ఆయన మనసులో ఏముంది ఈయనకి ఎట్లా తెలుస్తుంది? పైగా హైలైట్ చేయాలనుకుంటే ఒకవేళ నిజంగా గౌతమ్ కృష్ణ దాన్ని పృథ్వీరాజ్ది డిస్రెస్పెక్ట్ అనే పాయింట్లో హైలైట్ చేసుకుని ఆయనకేదో హైప్ రావాలి, మేలు జరగాలనుకుంటే ఆయన ఫస్ట్ పీకలే అనలాడు కదా. పైగా పృథ్వీరాజు ఆ టైంకి వచ్చి ఓకే బొచ్చి పీకుతాను, పీకలవా మీద ఇవన్నీ గెస్ట్ చేస్తాడా, లేకపోతే అదంతా ప్లానింగా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ని ఆయన హైలైట్ చేస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రతిసారి నోరు జారిన పదాల్లో అలా జారేస్తున్నావు అని చెబితే అది నీ గేమ్ ప్లాన్ అంటది. నువ్వు నోట్లోంచి నీ మాట వస్తేనే కదా ఆయన చెబుతున్నాడు, అమ్మాయి ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని. నువ్వు ఫస్టే కంట్రోల్ చేసి నీ నోట్లోంచి బ్యాడ్ వర్డ్స్ రాకపోతే, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకపోతే
ఆ నోరు జారకపోతే ఇంకేముంది, సంబంధం ఏముంది, ఆయనది ఎట్లా ప్లాన్ అయింది, ఇలా అన్నీ ఇలా చెప్పుకుంటున్నారు అనమాట వీళ్ళు. అంతా గేమ్ ప్లాన్ అయినట్టు తప్ప. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ ప్రేరణ గొడవలో ఎవరైనా దానికంటే విలువిచ్చేది అంటే ఇగ్నోర్ చేసేస్తుందా, వదిలేస్తుందా, పిచ్చ లైట్ తీసుకుంటుందా? జస్ట్ ఒకటే ఎగ్జాంపుల్, సీతాఫలం కోసం నువ్వు పావుగంట సేపు వీడియో చెప్పింది, అప్పటికి నేను పావుగంట నుంచి చెబుతుంటే ఇంకా వినకుండా నవ్వుతున్నాడు అనేది. నవ్వితేనే తీసుకోలేకపోయావే, మరి వాడికేంది వీడికేంది అంటే ఆయన ఎట్లా తీసుకుంటాడా? జస్ట్ ఇప్పుడు పావుగంట సేపు క్లాస్ పీకి అన్నాక, అన్ని మాటలు అన్నాక, అప్పటికే ఆయన ఇంకా ఏడవలేక ఏంది సీతాఫలం కోసం ఇంత పంచాయతీ అని అడిగి ఒక నవ్వు నవ్వితే, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని ఫ్రస్ట్రేట్ అయిపోయి నోరు మళ్ళీ అనేసి మాట విసిరేసి, ఈవిడేమో వీడు వాడంటే తీసుకోవాలంట. ఎంతసేపు ఒక మనిషి నచ్చకపోతే నచ్చరు అనడానికి ఒక ఉదాహరణలా ఉంది వీళ్ళ డిస్కషన్. అంటే ఇక ప్రేరణ నబీల్తో ఇంత డిస్కషన్ చేసేసాక గౌతమ్ని మళ్ళీ నిలదీసేసేందుకు, సరే ఇందాక మన ఇటు నబీల్ చెప్పాడు కదా, ఆయనలో తప్పుంటే పదే పదే అందరం అదే మాట చెప్పండి, ఇక దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని లెక్క వచ్చేసి ఆ పంచాయతీ మొదలు పెట్టాలని పిలిస్తే, గౌతమ్ నీతో మాట్లాడాలంటే బాబోయ్ మళ్ళీ మొదలెడుతుందా గంటలు అన్నట్టుగా షార్ట్ కట్లో చెబుతావా, అతనికి ఏమాత్రం ఇష్టం లేదు కూర్చుని మాట్లాడడానికి కూడా వీడితో, ఎందుకంటే ల్యాగ్ స్టార్లా సాగదీస్తుంది. నువ్వు నబీల్ని జెన్యూన్ కాదన్నావు కదా, ఆ పర్సన్కి ఒక బ్రాండ్ వేసినట్టే కదా అంటే, అది మా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్, దాన్ని బట్టి నేను చెప్పా. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయో నీకెట్లా తెలుసు? ఎందుకంటే నేను పాజిటివ్ నోట్లో కూడా చెప్పా, బాబు హౌస్లో చాలా పెద్దవి జరుగుతున్నాయి, ఫేవరెటిజం, గ్రూపిజం ఇట్లాంటివి కనిపిస్తుంటే అవి వదిలేసి నువ్వు చిన్న పట్టుకొని ఫోకస్ పెడతాను, పైగా నీకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా నువ్వు చూడట్లే, గుర్తించుకోవట్లే, నువ్వు జెన్యూన్ అనుకున్నా కానీ నువ్వు కూడా ఆ ఫేవరెటిజం ముసుగులో ఉండిపోయావు, ర్యాంక్ ట్రాక్ పడుతుందని యాడ్ చూసుకొని లెక్క నేను చెబితే దాన్ని కూడా నెగిటివ్ తీసుకుని, పైగా అంతకుముందు కూడా మా మధ్య జరిగింది నీకు ఎట్లా తెలుసు, మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ బట్టి నువ్వెట్లా చెబుతావు, నీకు జరిగింది నీ ఏడిపోతూ నువ్వు ఏడన్న మాదిరిగా చెప్తున్నారు, నీకేం సంబంధం, నీకు నాకు ఉన్నది ఏదైనా ఉండి చెప్పు, వేరే పర్సన్ నీకెందుకు అన్నాడు. బట్ లేదు, నేను కూడా కొన్నిసార్లు ఆలోచించి నేను కొన్ని మాట్లాడతాను, అంతేగాని నేను వర్డ్స్ వదిలేయడం కాదు అంటే, నువ్వు ఎలా వాడినా బ్యాడ్ వర్డ్స్ వదిలేస్తాను కదా, చాలా వదిలేసిందే కదా. ఇప్పుడు మన నామినేషన్ చేసిన వాళ్ళు అందరూ కూడా శేఖర్ భాష అమ్మ నీ చైల్డిష్నెస్ నచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ నేను అలాంటి మాటలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. సీత కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, ఆదిత్యం కావచ్చు, సోని అందరూ చెప్పింది అదే కదా. ఆ ఫుడ్ విషయంలో కూడా ఎఫర్డ్, లేకపోతే ఆ ఫుడ్ విషయంలో కూడా అన్ని పంచాయతీలు అని చెప్పడం, ఇప్పుడు మాటలు విసిరేసినవి, పుడింగి, ఎఫర్డ్, క్యారెక్టర్స్, సిగ్గు లేకుండా, రాక్షసదన, ఇలాంటివన్నీ ఎక్కువ కంప్లైంట్స్ ఈ సీజన్లో ఎవరికి వచ్చాయి, ఈ అమ్మాయికే కదా వచ్చాయి, ఎక్కువ మాట జారేస్తాను అని. అది కూడా గేమ్ ప్లాన్ అని, అది కూడా గౌతమ్ కృష్ణ గేమ్ ప్లానా? సో ఇవన్నీ అనేస్తుంటే అమ్మ ఇవి అనొద్దు అని చెప్పిన దానికి ఈవిడ ఎతన గేమ్ ప్లాన్ అంటే పోర్ట్రే చేసి అదే ఫ్లోలో ఉంది ఇంకా. అలాగే జెన్యూన్ కాదంటే ఒక వ్యక్తిని అనడం కరెక్ట్ కాదంటే మరి ఇప్పుడు ఎన్ని అనేయొచ్చా, మరి అదే అనొద్దు అని చెబుతున్న దానికి అంత ఫీల్ అయిపోతుంది. సో ఇక్కడ గౌతమ్ అడుగుతారు, అది వేరు ఇది వేరు కదా, నీది ఎలా అంటావు, నువ్వు బ్యాడ్ వర్డ్స్ వాడడం లేదంటావు అంతే కదా, సరే వదిలేసేది, నువ్వు వాడట్లేదు ఇంకా, సరే నీ ఇష్టం లేక ఆయన లైట్ తీసుకోండి. నేను ఎప్పుడో విష్ణుకి రాక్షస్ అంటే దాన్ని ఇప్పుడు ఎందుకు తీస్తాను, ఆమె నన్ను పట్టుకుంది, రకాలను చూసింది, అందుకే రాక్షస్ అన్నాను. నువ్వు అన్నదే ఆయన చెప్పాడు, మార్చుకోమని అందరూ కూడా చెప్పింది అదే, ఆమెకి నాకు మధ్య జరిగిందని నువ్వెందుకు తీస్తావు అంటే, అది నాకు బ్యాడ్గా అనిపించింది అతను చెబితే, నీకు ప్రతిదీ బ్యాడే అనిపిస్తుంది, నీకు ఏది అర్థం అంటే ఇప్పుడు ఏ మాట అన్నా మరి ఎవరైనా చెప్పకూడదా, మరి ఈవిడ మాత్రం అందరికీ అన్నీ చెబుతుంది, నువ్వు అలా మార్చుకో ఇలా మార్చుకో అన్ని వంకలని అవతల వాళ్ళు వెతుతుంది, నీకు అన్నీ బ్యాడే అమ్మ, నువ్వు ఇలా అంటున్నావని అంతమంది చెప్పింది, ఆయన కూడా చూసిందే చెప్పాడు ఆయన, నీకు అన్నీ బ్యాడే అనిపిస్తాయిలే, నథింగ్ గోస్ ఇన్ యువర్ బ్రెయిన్ అంటూ మళ్ళీ అరవడం మొదలు. అమ్మ నీకు నమస్కారం లేదు, నాకు అవసరం లేదు, అసలు ఇది కూర్చొని మాట్లాడమే నాకు ఇష్టం లేదు, చాలు ఇంకెళ్తా, పైగా నీ పంచాయతీ ఏదో ఉంటుందని క్లియర్ చేసుకుంటామని పిలిస్తే సరే వచ్చి కూర్చున్నా, బట్ వాళ్ళది వీళ్ళది ఏదేదో చెబుతా నాకు ఇంకా అవసరం లేదు అంటే ఇంకా మళ్ళీ అరవడం మొదలుపెట్టి మళ్ళీ నబీల్ దగ్గరికి పోరే, వాడితో మాట్లాడి వేస్ట్ నో యూజ్రా, మళ్ళీ నబీల్తో మొదలుపెట్టింది. సాఫ్ట్గా కూర్చొని అర్థం చేయాలని అనుకున్నాను, కానీ వాడు అర్థం చేసుకోడు, వాడు వేస్ట్, ఈవిడికి ఎంతమంది చెప్పడానికి ట్రై చేశారు, అసలు ఈవిడికున్న టెంపర్కి సాఫ్ట్గా కూర్చొని సాల్వ్ చేసుకునే పరిస్థితి ఏనాడైనా చూసామా? హరితేజ లాంటిది విసుగు వేసారి లాస్ట్లకి ప్రతిసారి నీ దగ్గరికి సరే షార్ట్అవుట్ చేసుకుందాం సొల్యూషన్ కోసం వస్తే నీ యారగెన్స్ చూస్తే బాబోయ్ అని కంపరం పారిపోయాలి అనిపించేది, అంత ఘోరంగా ఉంటుంది నీ యారగెన్స్, నీ యాటిట్యూడ్ భరించలేమరా నాయన అన్నట్టు ఉంటుంది. ఒక్కనాడైనా నువ్వు ట్రై చేసావా అని ఆ హరితేజ చాలాసార్లు చెప్పింది కదా, వెళ్ళిపోయే ముందు కూడా అంత ఫ్రస్ట్రేట్ అయింది కదా. ఎవరితోనైనా సరే గమనించండి, ఈవిడికి వేరే ఎవరికైనా సరే అయితే ఏనాడైనా సాఫ్ట్గా కూర్చుకొని షార్ట్అవుట్ చేసుకొని సొల్యూషన్ తీసుకున్న పరిస్థితి వచ్చిందా? ఆ గోరంతను కొండంత చేసి 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 పెంచుకుంటే ఇప్పటికి కూడా ఆ విష్ణుప్రీతి క్యారీ అవుతుంది తప్ప సాల్వ్ అయిందా? సో ఈవిడ మళ్ళీ సాఫ్ట్గా కూర్చుంటున్నాడు, ఈవిడిది ముందు ఈవిడ పరిష్కరించుకుంటే సరిపోయి ఈవిడికి గౌతమ్కి ఉండే పంచాయతీ ఏంటని, అంతే తప్ప ఆయన ప్రతిదీ పెద్దది చేద్దాం పదే పదే చెబుదాం అని చెప్పడంతో అదే ఫ్లోలో అదే ఇంప్లిమెంట్ చేద్దాం అన్నట్టుగా ఉంది. మళ్ళీ నవీల్తో మొదలుపెట్టింది ఇక్కడ. అయితే నాకేమనిపించింది, నాకు తెలిసి ఈ వీక్ గౌతమ్కి ఓటింగ్ పెంచడానికి ఈవిడ ఒక కొవ్వొత్తులకు ఒక బకరాలాగా అయిపోతుందేమో ఆటలో అనిపించింది నాకు, ఆటలో అరటిపండు అయిపోద్దేమో అనిపించింది. ఎందుకంటే
చెప్పడానికి చూస్తే వినడంట. మరి ఈవిడ వింటుందా లేకపోతే నా నబీలు విన్నాడు? వీళ్ళిద్దరు ఏమైనా వింటున్నారా? రోహిణి పాయింట్లు చెబితే వింటాడా? గౌతమ్ చెబితే వింటాడా? వినకుండా మళ్ళీ మధ్యలో దూరుతాడండి, ఇంటరప్ట్ చేస్తాడండి, ఇంటర్ఫీర్ అయిపోతాడండి. వీళ్ళు కూడా ఓపికగా విని అర్థం చేసుకొని అప్పుడు వీళ్ళ వెర్షన్ చెబితే ఉండేది. అంటే ఈమె చెప్పేవన్నీ వినేసి ఎస్ నా తప్పైపోయింది మేడం, నబీల్ జెన్యున్ కాదనే అతిపెద్ద భయంకరమైన భూత పదం నేను వాడేసా, అతను అంగీకరించేసి గౌతమ్ కృష్ణ ఈవిడికి సారీ చెప్పేస్తే ఈవిడ ఇగో సాటిస్ఫై అయిపోతుంది అనమాట. అసలు ఆ సీతాఫలాన్ని ఇంకా బ్రెయిన్లో పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటివరకు అతను పెద్ద శత్రువుల పోర్ట్రే చేయాలని చూస్తే ఈవిడి కంటే పెద్ద బ్రాండ్ వేసేయాలని ఎవరైనా చూస్తున్నారా? ఎంత లొల్లయింది దాని గురించి, ఎంతమంది చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోకుండా నేను పట్టిన కుందేలకు మూడో కాలంటే ఇదే ధోరణ మరి. పైగా తర్వాత మళ్ళీ రోహిణితో కూడా మళ్ళీ గౌతమ్ గురించి డిస్కషన్. రోహిణితో ఏమంటుంది అంటే హౌస్లో మరో పాయింట్ లేదా, అసలు ఎందుకు ఆ కెమెరాలతో ఆయన మాట్లాడుకుంటూ మనకెందుకు, ఎవరితో మాట్లాడుకుంటే మనకెందుకు, పైగా వైల్డ్ కార్డు పాయింట్ తప్ప ఏంటి అందరూ అదే పాయింట్ తెచ్చారు. వైల్డ్ కార్డు గురించి అన్నాడు, మేమైతే కుట్ర చేయలేదు పంపించలేదు అని అందరికీ అదే పాయింట్ ఏంటి, చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని ఆ అమ్మాయి అడిగితే లేదు గౌతమ్ జనరల్గా అతనితో మాట్లాడినప్పుడు కూడా అంటే నామినేషన్లో అప్పుడు కెమెరాలతో మాట్లాడతారనేది పాయింట్ కాదు ఆవిడ చెబుతా ఉన్నది ప్రేరణ. జనరల్గా ఏదైనా 1-to-1 మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కూడా కెమెరాతోనే మాట్లాడుతూ ఉంటాడు, అన్ని టైంలో అలాగే మాట్లాడుతుంటాడు. అతనితో నిల్చొని ఎదురుగా మాట్లాడితే ఐ కాంటాక్ట్ ఉండదు, మనిషికి వాల్యూ ఏముంటుంది, ఇలా ఉండోడంట టక్కన ఇలా తిరిగిపోతుంట అక్కడ కెమెరా అక్కడ. అసలు ఎవరైనా ఎంత కామన్ సెన్స్ ఉండేవాడు లేకుండా ఎవరైనా వచ్చేస్తారు బిగ్ బాస్కి, ఎంత కామన్ సెన్స్ తక్కువ ఉండేవాళ్ళని సరే హౌస్లో చుట్టూ కెమెరా ప్రత్యేకించి అక్కడ కెమెరా తిరిగేసి అటేమా ఇక్కడ ఎదురుగా ఉంటే అటు తిరిగి మాట్లాడతారు. నాకు ఇప్పుడు ఎదురుగా ఇటు కెమెరా ఉంది, ఇటు చెబితే మాట్లాడతాం కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎవరైనా అలా మాట్లాడుతారా? ఆడాల్సిన అవసరం ఏంటి? ఆవిడ చెప్పడం కంప్లీట్గా ఇలా టర్న్ అయిపోతుంది, ఐ కాంటాక్ట్ ఉండదు, మొత్తం ఇలా తిరిగిపోతాడు, యూటర్న్ ఇచ్చేస్తాడు, అట్లా మాట్లాడతాడు అని చెప్పి క్లియర్గా అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. అతను ఎప్పుడూ ఒకరితో మాట్లాడుతుంటే కెమెరాలతో మాట్లాడుతున్నాడు బ్లేమ్ వేసేస్తుంది ఇక్కడ. నేను అతనితో కామన్గా అంటే అక్కడ రోహిణి ట్రిగ్గర్ చేసింది, ఫస్ట్ లాక్ చేసినట్టుగా అడిగింది ఆవిడ. అవును ఆయన కెమెరాలతో మాట్లాడుకుంటే మీకేంటి ఇబ్బంది, అసలు ఏంటి నొప్పి, అది సమస్య ఎట్లా అయ్యిద్ది, మీ గురించి ఏమైనా అంటే తప్పుగానే ఆయన ఏదో మాట్లాడుకుంటే ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుతాడు, ఆయనకి చాలా బాధగా అనిపించే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మాట్లాడుతున్నాను అంతే తప్ప ఎవరి గురించో బురద చేయలేనట్టు కాకుండా ఎవరైనా హట్టింగ్ చేసినా లేకపోతే ఏదైనా నొచ్చుకునే సిచ్యువేషన్ ఉంటే తప్ప మిగతా అంతా జోవియల్గానే ఉంటున్నాడు ఆయన. అయితే ఆవిడ రోహిణి అలాగ అడగడం తెలియదు, 1-to-1 మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ కూడా లేకుండా కంప్లీట్గా యూటర్న్ అయిపోయి అటువైపు కెమెరా ఉంటే అటువైపు తిరిగిపోతుండో అది నాకు డిస్రెస్పెక్ట్ చేసేస్తుండో, అలా కెమెరాలతో మాట్లాడేస్తుండో, అతను నా వైపు అస్సలు చూడు, ఎప్పుడు కెమెరా వైపు తిరిగి కెమెరాతోనే మాట్లాడుతూ ఉంటాడు, పక్కగా అబద్ధాలు చెప్పేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈమె గత 2 వారాల్లో అతను లిటరల్గా ఇప్పుడు అంటారు కదా రాచి రంపాన పెట్టడం అన్నట్టుగా ఆ వర్కౌట్ చేసే వెళ్ళ నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళి చేసుకోపో, అమ్మ నాకు ఇంకొకరిని అసైన్ చేస్తానంటే అవసరం లేదు నీ పని చూసుకోపో ఆయన లెక్క వారం రోజులు పనిష్మెంట్ ఇచ్చి ఆ సీతాఫలం చుట్టూ డ్రిల్లింగ్ చేసి అన్నీ చేస్తూ ఉంటే ఇంకా సీతాఫలం బ్రెయిన్లోంచి వదలకుండా ఎప్పుడు అతను ఏమితో మాట్లాడకుండా కెమెరాలతో మాట్లాడింది లేదు, 1-to-1 మాట్లాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడదు లేదు, అటు తిరిగిపోతాడు ఇటు తిరిగిపోతాడు, కంప్లీట్గా యూటర్న్ తిరిగిపోతాడు, ఇలా టర్న్ అయిపోతాడు, పైగా పాయింట్ వచ్చినప్పుడు తిప్పేస్తాడు. ఏం వైపు మాట్లాడుతూ ఉంటేనే కదా సీతాఫలం ఇష్యూలు కూడా. అలా నవ్వుతావేంటి, సిగ్గులేదా అని చాలా రూడ్గా మాట్లాడింది. అప్పుడు ఈయన ఏం వైపు చూసే మాట్లాడాడు. వాస్తవంగా ఇక్కడ ఎవరు కూడా జెన్యున్గా మాట్లాడేటప్పుడు కెమెరాల వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు కదా. గౌతమే కాదు ఇప్పటివరకు బిగ్ బాస్లో అలా ఎవ్వరు కూడా చేసిందే లేదు. మనిషి ఎదురుగా ఉంటే ఎదురుగా చెబుతారు అంతే తప్ప కంప్లీట్గా తిరిగిపోయి అంత ఉండదు కదా. కేవలం గౌతమ్ మీద ఒక ద్వేషం పెంచుకుంటూ అనవసరమైన పగ పెట్టేసినట్టుగా రగిలిపోతా కావాలని బ్లేమ్ చేస్తూ ఉంది. ఇది దారుణం నిజంగా. ఒక కంటెస్టెంట్పై గ్లోబల్స్ ప్రచారం అంటారు, దీనివల్ల వీళ్ళకే లాస్ అవుతుంది. ఆడియన్స్ చూస్తారు కదా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఇదే. అతను ప్రతిసారి మనిషిని కాకుండా అలా నీతో కాకుండా నిన్ను చూసి కాకుండా కెమెరాలతో మాట్లాడితే రాంగేలే అని రోహిణి అంటది. ఇంక ఈవిడ ఎంతలా చెబుతుంది ఏంటి మరి ఆవిడ చూడలేదు కనుక. పైగా నువ్వు ఎప్పుడు మాట్లాడినా అతను కెమెరా మాట్లాడితే అది ఇష్యూనే అని అంటుంది. ఎందుకంటే మనమైతే అది చూడలే కంప్లీట్గా. ఎదురుగా వచ్చి కూర్చుంటే ఇప్పుడు ఎదురుగా ప్రేరణ ఉంటే ఇటు కాదులు అడు తిప్పేసి ఇలా వెనక్కి తిరిగిపోయి అడు తిరిగి అలా ఎప్పుడు ఆవిడే చూడలేదు కానీ అలా మాట్లాడితే రాంగేలేనడిగా. వాస్తవంగా గౌతమ్ ఒక్కడే ఉంటాడు. ఆ టైంకి ఆ రోహిణి చెబుతుంది ఎవరికి ఏది నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు టాస్క్లో. అతను ఒంటరిగానే ఉండడంతో ఒకవేళ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడేమో. అలాంటప్పుడు అతను ఏం చేసుకుంటే మనకెందుకు, అతని గేమ్ అతను ఆడుకుంటున్నాడు అంతే అనడంతో అప్పుడు లేదు అతను విండో పైగా కెమెరాలకు మామూలు నామినేషన్ అప్పుడు కాదు మిగతా సమయంలో విండో వినిపించుకోవడం చెబుతుంది. పైగా ఎదుటి వ్యక్తి చెప్పేది వినకుండా వాదిస్తుంటున్నాడు. మన పాయింట్ వింటే కదా నేను క్లియర్గా చెబుతా కదా, అది వింటే కదా వినడం లేదు అని సగం పాయింట్లో విని వాదిస్తాడంటే నువ్వు ఎంత చెబితే వింటారు. ఎంత చెబితే నిన్న నామినేషన్లో అయితే 2 గంటలు నిల్చోబెట్టి అసలు వదిలేసి పాయింట్లు వదిలేసి లాజిక్ వదిలేసి డైరెక్ట్గా సూటుగా సుత్తి లేకుండా చెప్పాల్సింది వదిలేసి అటు తిప్పి ఇటు తిప్పి ఆడు తిప్పి ఏదేదో ఉపోద్గాలు ఇచ్చుకుంటూ పారాగ్రాఫులు చెబుతానంటే ఎవరు వింటారు, ఎక్కడ వింటారు, ఎంతసేపు ఎవరికి వింటది ఓపిక.
ఆ రోహిణి అదండి ఇక్కడ ఎవడు పాయింట్ వినడానికి ఎక్కడంగా అప్పటికి ఆవిడ జోక్యం చేసుకుని మీ డిస్కషన్స్ ఏమన్నా తర్వాత పెట్టుకుని ముందు నామినేషన్ పాయింట్కి రా ప్రేరణ ముందు పాయింట్ చెప్పు అంటే పాయింట్ చెప్పండి పాయింట్లు వదిలేసి ఈవిడ పట్టుకొని లాగ్ స్టార్ అయిపోతే ఇక్కడ కూడా రోహిణి చెబుతుంది నువ్వు అంతసేపు చేయకూడదు అంత ఒకటికి 10 సార్లు ఎందుకు చెబుతావు ఒక్క ముక్కలో కొట్టే తెచ్చాను నీ పాయింట్ చెప్పు డిఫెండ్ చేసుకుంటారు అంతే అంటే లేదు నేను చెబుతుంటే నా పాయింట్ వదిలేసి అతను వేరేది పట్టుకుంటాడు సాగదీస్తూ ఉంటుంది పైకి ఇంకొకటి పెద్ద బ్లేమ్ ఎట్లా వేసిందంటే యష్మి పాయింట్ కూడా నామినేషన్లు తీసుకొచ్చి అక్కడ ఏముంటుందంటే అక్కడ నిఖిల్ జలస్ ఫీల్ అవ్వడానికి యష్మి అలా చేసింది ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే ట్రయాంగిల్ చుట్టూ వాడు జలస్ అయ్యాడు యష్మి లేదు ఈ పాయింట్లో అనేది ఒక టాపిక్ వచ్చింది ఏంటంటే పృథ్వీరాజ్ పాయింట్ ఏంటంటే గౌతమ్ టీషర్ట్ వల్ల నిఖిల్ జలస్ ఫీల్ అయ్యాడు యష్మికి ట్రయాంగిల్ చుట్టూ గౌతమ్ తలకు టీషర్ట్ యష్మి వేసుకొని రావడం వల్ల పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓహో ఈ అమ్మాయి కావాలైనా నన్ను జలస్ ఫీల్ అవ్వాలని నన్ను రెచ్చగొట్టడానికి అన్నట్టుగా వాడు గౌతమ్ తలకు టీషర్ట్ తెచ్చుకుని వేసుకునడం లెక్క నిఖిల్ ఫీల్ అయ్యాడు జలస్ ఫీల్ అయ్యాడు అనే విషయం పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడేంటి అసలు యష్మియే తప్పులేదు ప్రేరణ చెప్పడం అసలు యష్మిదే తప్పులేదు ఆ విషయంలో ఈ గౌతమ్ కృష్ణ ఊరికి అలా చేస్తున్నాడు అలా ఫీల్ అయిపోయాడు వీడే ఆ పాయింట్లో ఎస్పీ ఈ పాయింట్లో కూడా లేదు కదా ఇప్పుడు ఎందుకంటే వీడియో అనవసరంగా ఫీల్ అయిపోయాడు ఆ పాయింట్ తీసుకున్నాడు అని చెబుతాం అసలు అది మొత్తం ఓవరాల్గా సినారియో మొత్తం అందరం చూసాం కదా యష్మి కావాలనే 100% గౌతమ్ కృష్ణకి ఆ టీషర్ట్ తీసుకుని వస్తే ఆయనకి మండాలి డ్యాన్స్ చేసినప్పుడు మండింది అన్నాడు కనుక విష్ణుప్రీతో సో ఆయన ఇంకా కెలిఫైయింగ్ చేయాలి ఆయనకు మండాలి ఆయన ఫీల్ అవ్వాలి ఆయనలో జలస్ రావాలి నేను గౌతమ్తో క్లోజ్గా ఉంటానని లెక్క కావాలని వాంటెడ్లో ఆవిడ చేసింది అది అందువల్ల ఆవిడకి విపరీతంగా నెగిటివిటీ కూడా వచ్చింది విపరీతంగా ట్రోల్స్ మేమ్స్ అక్క రాదక్క ఈ సీజన్కి నువ్వు అక్కడ మాదిరికి వచ్చింది ఆవిడ సో అంతా ఆవిడ చేస్తే అబ్బెబ్బే అసలు ఆ తప్పే లేదు యష్మిది ఆ జలస్ ఫీల్ అవ్వడం నిఖిల్ అనేది కూడా జస్ట్ ఓన్లీ పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నిఖిల్ జలస్ ఫీల్ అయ్యాడు కానీ అట్లా కాదు యష్మియే కావాలని చేసింది అన్నట్టుగా ఈ గౌతమ్ కృష్ణ చెబుతున్నాడు లేక ఈవిడ రివర్స్లో చెబుతుంది అమ్ముతాను యష్మి నీకు ఫ్రెండ్ అయితే అవ్వచ్చు కానీ వాస్తవాలు వదిలేస్తే అట్లా ఇలాంటి విషయాలు చెబితేనే మళ్ళీ మాకు ట్రిగ్గర్ చేసేస్తున్నాడు మళ్ళీ మాకు అది చేస్తున్నాడు నువ్వు ట్రిగ్గర్ చేయకని చెప్పి తిరిగి రివర్స్లో మాట్లాడుతూ ఉంటారా ప్రతిసారి వాడు అంతే ఎదుటి వాళ్ళు చెప్పేది వినంటే ఎట్లా చెబుతాడు చెప్పేది ఏంటి అక్కడ జరిగింది ఏంటి ఇవిడికి అర్థమైంది ఏంటి బయటికి వెళ్ళాక అప్పుడు నీ ఫ్రెండ్ నీకు చెబుతుంది అమ్మ అక్కడ అయింది మొత్తం బిస్కెట్ బూమరంగ్ అయింది నేను ఆడిన గేమ్కి నేనే బలయ్యా మన టేస్ట్ తెచ్చినట్టు ఫీలింగ్స్తో ఆడకూడదు గ్రౌండ్లో ఆడాలన్నాడు కదా సో నేను ఆడా ఇంకా నాదే మిస్టేక్ అంటే మళ్ళీ నన్ను కవర్ చేసుకుంటూ నువ్వు నన్ను వెనకేసుకుంటూ వచ్చి మరింత నువ్వు బిస్కెట్ అయిపోయావు ఆ విషయంలోనే ఆవిడ చెబితే తప్ప ఇవిడికి అర్థం కాదేమో ఆ విషయంలో కూడా గౌతమ్దే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది అతను కదా ఆటలు అడ్డుపండం చేసేసింది ఆ రోజు వాస్తవానికి పృథ్వీరాజ్ ఏ వచ్చి బి పేవాలే బి వచ్చి సి పేవాలే అని చెప్పినప్పుడు అసలు విషయం అసలు నిజాలేంటి వాస్తవాలు ఏంటి అయ్యి బాబాయ్ నేను ఇక్కడ ఆటలు అడ్డుపండా నా చుట్టూ గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం లేదనుకున్నా నేనే సీన్లోకి వచ్చారనుకున్న ట్రాక్ కోసం బట్ ఆల్రెడీ ఇక్కడ ఏదో నడుస్తుందా నేను ఇప్పుడు ఆటలు అడ్డుపండి అయిపోయినా అబ్బో అని చెప్పి వెంటనే అక్క చాలా అక్క నా టీషర్ట్ ఉతికేసి ఇస్త్రీ చేసి ఇచ్చేయక్కని ఆయన చెప్పాడు సో అప్పుడు కళ్ళు తెరిచాడు ఆయన ఆ విషయం అందరికీ తెలుసు పైగా ఈ అమ్మాయి కూడా వెళ్ళి చెప్పింది కదా కన్ఫెషన్ రూమ్లో ప్రేరణ కూడా అంటే ఏదో ఉందా సార్ ఆ బ్లౌజులు కుట్లు విప్పాలా లేకపోతే ఇట్లా అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు యష్మితో అందరూ లేనప్పుడు వేరేలాగా ఉంటాడు ఏదో నిఖిల్కి కూడా ఇష్టమే సార్ అని చెప్పింది కదా ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ అడిగేటప్పుడు కూడా మళ్ళీ ఆ జలస్ ఫీల్ అవ్వడం కూడా గౌతమ్దే తప్పు ఇతడే క్రియేట్ చేసాడు ఇతడే తప్పు పడుతున్నట్టుగా ఎలా చెప్పుకుంటూ వస్తుంది అంటే నచ్చకపోతే అన్ని విషయాల్లో బ్లేమ్ వేసి అన్ని విషయాల్లో 1 2 3 4 ఎన్ని దొరికితే అన్నింటిలో వేలైతే చూపించేద్దాం అతడితే తప్పును క్రియేట్ చేసేద్దామనా సో అందుకే ఇక్కడ ఆ అమ్మాయి కూడా అంటది ఎవరు రోహిణి ఆడియన్స్ అన్నీ చూస్తారులే వదిలే వేవ్లెన్స్ సెట్ అవ్వనప్పుడు ఏదైనా తప్పుగా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా చెప్పింది రోహిణి ఏం చూస్తారు నేను రాంగ్ అయిపోతాను ఫస్ట్ నుంచి అంటే ఇలాగే అయిపోద్ది మరి అర్థం చేసుకోకుండా ఒకదానికొకటి మీరు కేవలం నెగిటివిటీ మైండ్ నిండా పెట్టుకొని నేను చూస్తారు నేనే రాంగ్ అయిపోతున్నట్టు నువ్వు రాంగ్ ఆలోచిస్తా ఆ నెగిటివ్ దీంట్లో ఉన్నావు కనుక రాంగ్ అవుతున్నావు ఎవరో రాంగ్ చేయక్కర్లా నువ్వు ఆడిన మాటల వల్ల అమ్మాయి టాస్కులు బాగా ఆడుతుంది తప్ప మాటలు విసిరేస్తుందని రాంగ్ అయ్యావు నెగిటివ్ అయ్యావు అలాగే నబీల్ కూడా నువ్వు అదే పృథ్వీతో మాట్లాడుతూ చెప్పుకున్నాడు అనమాట గోపాల మళ్ళీ ఇక్కడ కూడా ఆ అమ్మాయి గెలుపుని తీసుకోలేకపోతున్నాడు ఇప్పటికీ వారవలేకపోతున్నాడు ఈయన కూడా నువ్వు రైట్ లెగ్ అయితే ఉండేవాడు పృథ్వీ మరి కొద్దిసేపు నువ్వు మీదకి వస్తుందేమో అని ఇలా ఉన్నావు కానీ రైట్ లెగ్ అయితే ఉండేవాడు అంటే ఆ పృథ్వీ ఏదో ఆ రోజు కొద్దిగా ఫోకస్ తగ్గింది లేకపోతే ఆడేసేవాడిని ఆయన కూడా మంచిగా ఆడిందిలే పాపం తట్టుకోలేకపోతున్నారు ఇంక బ్యాచ్ మొత్తం ఎవరెవడే రోహిణి ఆడిన టాస్క్ గెలుపుని ఆ టాస్క్ అయిపోయి 3 రోజులు అయిపోతుంది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు జీర్ణించుకోలేకపోతే ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు ఆమె తర్వాత మళ్ళీ నబీల్ అంటాడు ఆమె గివప్ ఇవ్వకుండా ఆడింది నేను కూడా నీ దగ్గర నబీల్ దగ్గర ఎవరు నిఖిల్ దగ్గర
టేస్టీ తేజ దగ్గర పొగిడాను. నేను నా పరంగా అందరి దగ్గర కరెక్ట్‌గా చేశాను. నేను వీక్ అని చెప్పలేదని మళ్ళీ అక్కడ డబ్బా. ఆ వీక్ అనింది చాలా సార్లు అన్నాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. నేను ఎవరిని వీక్ అనలా, బాగా ఆడిందని పొగిడానంటే ఆ పొగడ్త మనం ఇంతవరకు చూడలే. మరి ఎప్పుడు పొగిడాడో, ఎక్కడ పొగిడాడో, ఎలా పొగిడాడో గాని తీసుకోలేకపోయాడు ఏమాత్రం కూడా. అయ్య బాబోయ్! ఈవిడ గెలిచిందా ఓడిద్దామని. నేను నామినేషన్‌లో కూడా అందుకే ఆవిడ గట్టిగా ఇచ్చి పడేసింది. నన్ను తీసేస్తానని ఏం తీసావు? నన్ను కూడా తీయలేకపోయావు కదా! నేను చీఫ్ అయ్యా కదా! అని లెక్కంటే చడి చప్పుడు లేకుండా అయిపోయాడు. వారవలేకపోయాడు, భరించలేకపోయాడు, తట్టుకోలేడు, తీసుకోలేకపోయాడు. అంతా తీసుకొని మళ్ళీ నేను పొగిడానంటే పొగిడిన మా యాటిట్యూడ్ అయితే నాకు కనపడలే. ఎక్కడ కూడా బిగించుకొని కూర్చున్నాడు తప్ప చాలా ఫీల్ అయిపోయాడు తప్ప అంత ఫీల్ అయిపోయినాడు ఎక్కడ పొగిడాడు? మరి మీరు ఒకవేళ నిజమే రోహిణి ఆటను పొగిడాడని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసుంటే మెసేజ్ పెట్టండి. నిజమే సార్ పొగిడాడని. అది ఇక్కడే మళ్ళీ చెప్తాను. నేను త్రూ ఔట్ సీజన్‌లో ఎప్పుడు ఎవరిని నువ్వు వాడలేవు, నువ్వు పోటీ ఇవ్వలేవు, వీక్ అనే పదం నేను ఎప్పుడు చెప్పలే. ఆ పదమే అసలు వాడలే. ఆడియన్స్‌కి నేను చెబుతున్నా, ఎవ్వరికి అల్లది చెబుతున్నా. ఇతను ఎన్ని సార్లు ఆ పదం గురించి అంటే అన్ని సార్లు ఆ వీడియో బయట వైరల్ అవుతుంది. బాబు ఇదెవరు మరి నబీలా? నబీల్ డూపా? ఇక్కడ ఎవరు అన్నారు? వీకు రోహిణి ఆడిస్తే మజా రాదు, కిక్ రాదు, ఈజీగా అయిపోద్ది, చప్పగా అయిపోద్ది. ఇతనే కదా చెప్పింది. ఆ వీక్ అనే కామెంట్‌ల వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఆ తర్వాత కూడా మళ్ళీ విష్ణుప్రియ, నబీలు, పృథ్వీ, నిఖిల్ ఒక డిస్కషన్. ఇక టికెట్ ఫినాల్ ఉంది కదా, గట్టిగా ఆడాలి మెగా చీఫ్ లాగా, దానికోసం అనేది మనం గట్టిగా ఆడాలి నబీల్ అంటే మోటివేషన్ చేస్తున్నారు తన బ్యాచ్ అందరికీ. ఈ పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియతో చెబుతా ఉంటే ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్ళంతా కష్టపడి గెలుచుకోవాలి, నీకు ఫైనల్కి వెళ్తారనే నమ్మకం ఉన్నా దాన్ని వదలొద్దు అని అందరికీ చెబుతూ ఉన్నాడు. పృథ్వీకి అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే లేదంటే వీక్ వాళ్ళకి వెళితే అది అంటాడు. వీక్ అంటే ఇతని దృష్టిలో ఫిజికల్‌గా వీక్ అనుకున్నాడు తప్ప ఆడియన్స్ ఓట్ల పరంగా ఈయనే వీక్ అనే విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. సో, నబీల్ ఏంటంటే ఈ వారం ఎవరైతే తక్కువ ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటే వాళ్ళు టికెట్ ఫైనల్‌లో గెలిచి ఫైనల్‌లోకి వెళ్ళిపోవచ్చని మొత్తం దీని చుట్టూ లెక్కలన్నీ వేసుకుంటున్నారు. ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటే వాళ్ళు గెలుచుకొని ఫైనల్‌కి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి ఎట్లా తెలుస్తది? లోపల ఉండే వాళ్ళకి తెలీదు కదా! వీళ్ళు ఫిజికల్‌గా స్ట్రాంగు, ఫిజికల్‌గా వీక్ ఇదే లెక్కలేసుకుంటున్నారు తప్ప ఆడియన్స్ పరంగా ఎవరు ఏంటని క్లారిటీ అయితే మిస్ అయితున్నారు. సో, ఇవి లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపించింది? మొత్తానికి వీళ్ళైతే మొదలుపెట్టేశారు. ఈ టికెట్ ఫినాలే చుట్టూ ఎలాగా ఆడాలి, మనమే గెలవాలి, మనకే ఉండాలనే మాదిరిగా. బట్ బిగ్ బాస్ వీళ్ళందరికీ కలిపి ఇలాంటి బిస్కెట్ గేమ్‌లు ఆడకుండా ఆ రోజు చేశాడు కదా సూట్ కేసుల టాస్క్‌లో, అట్లా కాకుండా ఈసారి గట్టిగానే రాడ్ దించినట్టు అర్థమవుతుంది. లేటెస్ట్ టాస్క్‌లను బట్టి, ఈ ట్విస్ట్‌లు బట్టి అర్థమవుతుంది. మరి మీకేమనిపించిందో మెసేజ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్యూ.